సముద్ర తీరంలో పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా భయాందోళన మనం చూడొచ్చు. చొచ్చుకొస్తున్నటువంటి అలల తాకిడి మనం చూస్తున్నాం. సుమారుగా 8 మీటర్లకు పైగా అలలు ఎగిసిపడుతున్నాయి తీరంలో. మరోవైపు చాలా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అది మనం చూడొచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. అలల తీవ్రత ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. 8 మీటర్ల వరకు భారీ అలలు ఒడ్డుకొస్తున్న నేపథ్యంలో, తీరం మీద ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే అధికారులు అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయాలి అంటున్నారు. ఎప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియక, ఎప్పుడు సునామీ విజృంభిస్తుందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికైతే భారీగా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సముదాయాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఇళ్ళు ఒక చిన్న సముదాయం అక్కడ కనిపిస్తుంది. సముద్ర తీరం వెంబడి అదంతా కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే అక్కడ సహాయక చర్యలు తీసుకునే వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా పరుగులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఆ చిన్న చిన్న బోట్లు, ఇళ్ళు అన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. సుమారుగా 8 మీటర్ల ఎత్తులో అలలు విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సరే రష్యాకి అలాగే జపాన్కి సునామీ సంభవించే అవకాశం ఉంది అంటూ ఓవైపు ఇప్పటికే వాతావరణ శాఖ, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇటు అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. 8.7 తీవ్రత అంటే ఎంత భారీ భూకంపం చూడొచ్చు ఒక్కసారిగా. మనం చూస్తున్నాం ఒక షాప్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఒక షాప్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎంత భారీగా భూమి కంపిస్తుందో ఒక్కసారిగా అన్ని ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ఎలా పడిపోతుందో, ఆ ఫర్నిచర్ అంతా ఎలా ధ్వంసం అవుతుందో మనం చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఓవైపు జపాన్కి, మరోవైపు రష్యాకి భారీ సునామీ హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. భూకంపంతో ఇప్పటికే రష్యా అతలాకుతలం అవుతోంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేయిస్తున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, రష్యాను భారీ భూకంపం కురిపేసింది. రిక్టర్ స్కేల్ పైన 8.7గా తీవ్రత నమోదైంది. జనరల్ గా 5 నమోదవుతున్నాయి, దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. 5 మాగ్నిట్యూడ్ నమోదవుతున్నాయి, దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది 8.7 నమోదవటంతో అక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా సునామీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఒకవైపు జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంకోవైపు దీంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా దాదాపు జపాన్ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించడంతో ఇప్పటికీ అలర్ట్లు జారీ చేశారు. ప్రధానంగా ఇటు పాన్, రోటర్, టీనియన్, గువంతో పాటు సమీప ద్వీపాలను కూడా అప్రమత్తం చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా జరిగింది. ఇప్పటికే సముద్ర తీరంలో అంటే భూకంపం అనేది సముద్ర తీరంలో వచ్చింది. దీంతో ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరగలేదంటూ కూడా తెలిసింది. ఎక్కువగా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా 3 నుండి 4 కిలోమీటర్ల వరకు అలలు అనేవి ఎగిసిపడ్డాయి. ఇంకోవైపు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా, ఇంకోవైపు తీర దగ్గర ప్రజలు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ కూడా దాదాపు 1 మీటర్ వరకు అలలు తీరానికి చేరవచ్చు అంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికీ అధికారులు పెద్ద ఎత్తున ఇప్పుడు చేశారు. మొత్తం మీద ఖచ్చితంగా ఇప్పటికే ఇంకా దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇవ్వాలి. కానీ అది మొత్తం కూడా అటు సముద్ర ప్రాంతంలో కావడంతో అటు ప్రాణనష్టం అయితే జరగలేదన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇంటి నుంచి పరుగులు తీశారు. పెద్ద ఎత్తున అందరూ కూడా భయపడ్డారు. ఇప్పటికే అత్యవసర సేవల కోసం ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటు ఎక్కడికక్కడ భవనాలను ఏర్పాటు చేసి అందులో మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అందరూ కూడా ఇంట్లోనే ఉండాలంటూ కూడా ఏవైతే శిథిలావస్థ చెందినట్టు భవనాలు ఉంటే వాటిని వికెట్ చేసి
దగ్గరలో ఏవైతే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అందులోకి తల్లి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకొక సునామీ అలర్ట్ కూడా ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే 8.7 భూకంపం ఉందో దానికి సంబంధించి అసలు ఎంత స్థాయిలో జరిగింది, ప్రాణ నష్టం ఎంత స్థాయిలో జరిగింది, ఇంకోవైపు ఆస్తి నష్టం, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటివరకు అయితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంకోవైపు ఇదన్నీ చాలా తీవ్రతగా పరిగణించారు. ఇంకోవైపు దాదాపు 10 సెంటీమీటర్ 10 ఊస్తే దాన్ని మనం ఇంకా సునామీ లాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సునామీకి సంబంధించిన హెచ్చరికలు కూడా ప్రస్తుతమైతే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద 2 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు మరోవైపు యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి హెచ్చరికలను జారీ చేసింది. ఇరు దేశాలు జాగ్రత్తగా ఉండాలని. ఇప్పటికే సముద్ర తీరం వెంబడి ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. చాలా మంది ప్రజలను, ముఖ్యంగా జపాన్ లో ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం జపాన్ ఎలా వణికిపోయిందో వరుస భూకంపాలతో. భారీ ప్రమాదం అంచుల నుంచి బయటపడింది జపాన్. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి భూకంప తీవ్రత, మరోవైపు సునామీ హెచ్చరికలతో జపాన్ ప్రజలు మరోసారి భయపడిపోతున్నారు. అలాగే రష్యా ఇప్పటికే యుద్ధంతో గందరగోళంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడం, సునామీ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్రమైనటువంటి గందరగోళంలో ప్రజలున్నారు, ఆందోళనలో ప్రజలున్నారు. ప్రభుత్వాలు చాలా ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున 6:30 భారత కాలమానం ప్రకారం, అంటే వాళ్ళకు సాయంత్రం 4 గంటల తర్వాత ఈ భూకంపం సంభవించింది. రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైనటువంటి కంచట్కాలో తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. మన కాలమానం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 8.7, అంటే భారీ భూకంపంగా మనం చూడొచ్చు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం సముద్రం లోతులో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. సముద్రంలో భూకంప కేంద్రం ఉండడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సహజంగానే భూకంపం వల్ల సముద్రంలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటుంది. అందులోనూ సముద్రంలో భూకంప కేంద్రం ఉంటే ఇంకా భారీ ప్రమాదం. ఆ పరిసర సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు, ముఖ్యంగా దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉంది కాబట్టి 8.7 తీవ్రత ఉంది కాబట్టి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి 2 దేశాలకు. సునామీ ప్రమాదం